అపవాది ఒక దేహాన్ని విడిచిపెడతాడేమో కానీ ఒక మనసును విడిచిపెట్టాడండి. మన మనస్సు యుద్ధ రంగము. క్రైస్తవుడు అయినంత మాత్రాన నీ మనసులోకి అపవాది రాడని కాదు, నువ్వు క్రైస్తవుడు కాబట్టి నీ మనసులో పోరాడుతూనే ఉంటాడు. అందుకని విశ్వాసాలు అన్న తర్వాత నాకు ఎందుకు ఈ చెడ్డ తలంపులో మీకు ఆలోచన వస్తుందేమో, నేను ఎందుకు పడుకుంటే నాకు చెడు కళ్ళు వస్తున్నాయని ఆలోచిస్తున్నారేమో, లేకపోతే నాకు ఎందుకు నా మనసులో ఇలా అనిపిస్తుంది, వాడిని చంపేయాలనిపిస్తుంది, వాడిని తిట్టాలనిపిస్తుంది, ఒకటి కొట్టాలనిపిస్తుంది, నేను దేవుని పెట్టాను కదా నాకు ఎందుకు ఇలా అవుతుందంటే నీ మనసులో అపవాది పోరాడుతూ ఉన్నాడు. జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఎంతమంది క్రియల్లో మీరు పడిపోలేదేమో కానీ మీ మనసులో చాలా మంది పడిపోయారు. మనసులో పోరాడాలండి, మనసులో జయం కలిగి ఉండాలండి, మనసులో సాధించాలండి. మొదటిగా ఈ రోజు ఎంతో మంది దురాత్మ ద్వారా పట్టు పీడించబడిన వారు కూడా విడుదల పొందినప్పుడు దేర్ బాడీస్ ఆర్ ఇన్స్టెంట్లీ డెలివర్డ్ బట్ దేర్ మైండ్స్ ఆర్ టార్చర్డ్ ఫర్ ఎ లైఫ్ టైం. కారణం ఏంటంటే వారు విడిపించబడిన తర్వాత వారు కానీ వాక్యం తగినట్టుగా ఆరాధన, ప్రార్థన, దేవుని స్తుతిస్తూ చెడు తలంపులు ఎదురిస్తూ జీవించిన కొత్త వారు మైండ్స్ ఆర్ టార్చర్డ్.